దేవుని వాక్యం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు దయచేసి ఎవరైనా బిగ్గరగా నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసిన ఎడలా నువ్వు స్వాధీనపరచుకున్నట్టు ప్రవేశించిన దేశంలో నీ దేవుడైన యెహోవాని ఆశీర్వదించు. అయితే నీ హృదయం తిరిగిపోయి నువ్వు వినలేక ఏడబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోవద్దని స్వాధీనపరచుకున్నకు యోర్దానును దాటబోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండని నేను మీకు తెలియజేస్తున్నా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శ్రామమును నేను ఎందు ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నిలుపుతున్నారు. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్టు యెహోవాయే నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్యములకు మూలమైనాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన బ్రతుకున్నట్లు జీవమును కోరుకుని. థ్యాంక్ యూ అండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ పవిత్ర పాదములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ ప్రభు దినము, ఈ మాసములో మీరు మాకు అనుగ్రహించిన మొదటి దినాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఆరాధించిన నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయనా. మీరు బలపరచండి, విశ్వాస జీవితంలో ఎక్కువ లోతులకు నడిపించుకుందని ప్రార్థిస్తున్నాను. ఆరాధించలేకపోయిన వారికి మరొక సమయం అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను. ఇంకనూ మిమ్మల్ని విశ్వసించక ఆరాధించలేని అనుభవించలేని ప్రజలను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రకటనలు చదవబడగా మీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాలను మీ చేతులకు అప్పగిస్తూ మీ దాసుని కరుణించమని, మీ సులువు చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు చిత్తమైతే మరి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి. మరి డాక్టర్లు ఎల్లుండి అవకాశం ఉంటే మంగళవారం బహుశా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ప్రేమతో తెలియజేస్తున్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనంలో ఇశ్రాయేలు ప్రజలను పాలుతెనలు ప్రవహించు దేశానికి, వాగ్దత్త దేశానికి నేను తీసుకువెళ్తాను అని దేవుడు ఆ ప్రజలతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను, స్త్రీల మధ్య మిరియాము. ఆ పాలుతేనలు ప్రవహించు దేశానికి వెళ్ళటానికి ముందుగా ప్రభు చాలా విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మీరు స్వాధీనపరచుకున్న దేశమందు మీరు ఆశీర్వదించబడాలి, మీరు వర్ధిల్లాలి, మీరు ఫలించాలి అంటే దేవుడు వారి ఎదుట కొన్ని పెట్టాడు. అన్నాడు ఆదాము ఎదుట కూడా పెట్టాడు దేవుడు. తోట చెట్లన్నీ ఫలాలు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రమే దేవుడు ఏమన్నాడు, తినబాకు అన్నాడు. అయితే గమనించండి, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, అతిక్రమించాడు. తద్వారా భూమి మీదకి శాపం వచ్చింది.
ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు చెప్తున్న మాట, మీరు తిరిగిపోతారేమో, మీరు జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ, మీ ఎదుట నేను కొన్ని ఉంచాను, వీటిని అనుసరించండి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. 15వ వచనంలో, నేను జీవమును మేలును మరణమును నీ ఎదుట ఉంచా, మేలు ఉంచా, కీడు కూడా ఉంచా, జీవమును ఉంచాను, మరణాన్ని కూడా ఉంచా. దేవుడు ఎవరిని ఏది బలవంత పెట్టేవాడు కానే కాదు. అందరినీ ఎరిగిన దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నీకేది కావాలో నీవే కోరుకో, నిర్ణయం నీదే అని మనకు వదిలిపెట్టాడు దేవుడు. ఈరోజు మనము కూడా ఎన్నో కోరికలతో ఇక్కడికి వచ్చుంటాం, ఆయనకి చెప్పుకోవడానికి దేవునికి. ఆ కోరికను తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆరోగ్యము కావాలనే కోరిక, యవనస్తులు వివాహాలు ఉద్యోగాలు కావాలనే కోరిక, వృద్ధులైన వారు కావలసిన ఆదరణ శక్తి కావాలనే కోరిక, బాధ్యత కలిగిన కొందరు కుటుంబ భారాలు మోస్తున్న వారికి ఎన్నో ఉంటాయి. మందిర పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు చిత్తం కొరకు, సమయానికి అన్నీ సమకూడాలని, అన్నీ జరిగించబడాలని. ఈ కోరికలన్నీ ప్రభు సన్నిధిలో మనం చేస్తుంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, జీవం ఉంచాను, మరణం ఉంచాను, మేలు ఉంచాను, కీడు ఉంచాను, ఏది కావాలో నీవే కోరుకో. ఛాయిస్ నీదే, నీవేది కోరుకుంటే అది. ముందే చెప్పుకున్నాం కదా, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మానవునికి. ఆ స్వేచ్ఛలో ఏది కోరుకోవాలో నీ ఇష్టం. దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛ మానవుడు ఎలా వాడుకున్నాడో మనము లోకంలో చూస్తాం, ఎంతోమంది జీవితాలలో మనము గమనిస్తాం. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న వారు చాలా నష్టపోయారు. దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛను చక్కగా దేవుని చిత్త ప్రకారంగా సద్వినియోగం చేసుకున్న వారు ప్రయోజకులుగా ఉన్నారు. అయితే గమనించండి, 4 విషయాలు చెప్పాడు. 5వ విషయం అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎప్పుడో తెలుసా? కొన్ని మాటలు ఉన్నాయి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం వచనం 19 చదువుదాం. చూడండి పిల్లలు. అది దేవుడు అంటున్నాడు, జీవం ఉంచా, మరణం ఉంచా, శాపమును ఉంచాను, ఆశీర్వాదాన్ని ఉంచాను. ఇవి ఇచ్చి దేవుడు ఏమంటున్నాడు? భూమిని ఆకాశమును ఏం చేశాడంట? సాక్షులుగా పెట్టాడు. అయితే గమనించండి, ఈ సాక్షులు ఒకరోజు ఏమిస్తారు? సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఆకాశం ఏం చెప్తుందో, భూమి ఏం చెప్తుందో. చూడటానికి మనకి ఆకాశంలాగానే కనబడుతుంది, కానీ చూడటానికి మనము సంచరిస్తున్న ఈ భూమిలాగానే కనబడుతుంది, కానీ వాటికి దేవుడు నోరిచ్చాడంటే అవి మాట్లాడతాయి. మాట్లాడవా? దేవుడు వాటికి నోరిస్తే అవి మాట్లాడతాయి, సాక్ష్యం ఇవ్వాలి కదా. అందుకే ప్రభునందు పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు వెళ్ళబోతున్నారు ఆ వాగ్దత్త దేశానికి, మీదుటవి ఉంచాను, మీరు ఏది కావాలో కోరుకోనండి అని దేవుడు
వారికి ఆ మాటలు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళమని చెప్తూ పితరులను కూర్చున్న మాట కూడా జ్ఞాపకం చేశాడు. వచనం 20లో ఆ మాటలు వివరిస్తున్నాడు చూడండి. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణులకు దీర్ఘాయుష్యులకు బలమై ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీ పితరులతో చేసిన ఆ వాగ్దత్త దేశములో మీరు నివసించున్నట్లుగా యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును ఏమైనాడంటే ఆయన మూలం. మన ప్రాణము సజీవంగా ఉండటానికి, మనము దీర్ఘాయువుని పొందటానికి మూలము కారణము ఎవరంటున్నాడు? దేవుడే. ఆ వాగ్దత్త దేశములో మీరు దీర్ఘాయువు కలిగి జీవించాలంటే మీ ప్రాణములను కాపాడుతున్నది ఎవరో అది గుర్తుపెట్టుకోండి. కనుక మీ ప్రాణములు కాపాడుతున్నవాడు నీ ప్రభువు కాబట్టి, నీ దేవుడు గనక ఆయన ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు చదవండి క్రింది భాగాల్లో. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళ ఎదుట కొన్ని పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు కాబట్టి అని తెలియజేస్తూ, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ఏం చేయమన్నాడు? ప్రేమించు. నీ ప్రాణమునకు మూలమైన దేవుడిని నీవు ప్రేమించు. రెండవది జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన వాక్యము ఆయన వాక్యాన్ని విను. మూడవది జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నిజమన్నాడు హత్తుకో. వీటిని కూడా ప్రభు వాళ్ళ ఎదుట ఉంచాడు. ఆయన్ని ప్రేమిస్తావా? ఆయన మాట వింటావా? ఆయన వాక్యం వింటావా? ఆయన హత్తుకుంటావా? కోరుకో. ఇది కూడా నీకే ఛాయిస్. ఈరోజు దేవుడు మనలను కోరుకో అంటున్నాడు. మనము కూడా చాలా కోరికలు కలిగి వచ్చాం కదా దేవుని సన్నిధికి. వచ్చిన నీవు, నేను, మనము కూడా ఆయన ఇచ్చే మరి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, మనము కోరుకున్నవి జరగాలి అంటే ఆయన చెప్పినట్లుగా మన జీవితాలలో ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినవి ఏం చేస్తాం? మనం పొందుకుంటాం. కొన్ని లేఖన భాగాలు చూద్దాం. దేవుడు ఏ రీతిగా ఆ ప్రజలను ప్రేమించమన్నాడో 2-3 వచనాలు మనము సహాయకరంగా చూస్తే మేలు అని ఆశపడుతున్నాను. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ గమనిస్తున్నట్లయితే పాత తర్జుమాలో ఉంటది, చాలా విశేషమైన మాట ఉంటుంది అన్నమాట. ఇక్కడ సున్నతి అనే మాట మనం చూస్తాం. పాత తర్జుమాల్లోనైతే నీకు ఇష్టాన్ని పుట్టిస్తాను, నీకు ప్రేమను పుట్టిస్తాను అనే మాటలో పాత తర్జుమాలో చూడవచ్చు మనం. అయితే ఇక్కడ గమనిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించు. నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు మీ హృదయములను, మీ సంతతి వారి హృదయములను సున్నతి చేయి. పాత తర్జుమాలో ప్రేమించేటట్లుగా నేను చేస్తా అన్నాడు దేవుడు. మన హృదయాన్ని, మన ఆత్మను ఆయనకు అప్పగిస్తే దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో ఆయన పుట్టిస్తాడంట మన హృదయాల్లో. కనుకనే ప్రభునందు ప్రియులారా, ఆయనను ప్రేమించే వారముగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం.
నీ కోరిక నువ్వు కోరుకో దేవుని సన్నిధిలో, నీ కోరికను తీరుస్తానంటున్నాడు దేవుడు. కనుక మన కోరిక తీర్చే దేవుడు మన ఎదుట కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమించటం మనం తెలుసుకోవాలి. మొదటిగా చూద్దామా మరొక వచనాన్ని సహాయకరంగా చూస్తున్నట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం చదువుదాం, చూడండి ఒకసారి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనైన. ఇక్కడ గమనిస్తున్నారండి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు జరిగిస్తారో వారికి దేవుడు ఏమంటాడంట? 1000 తరముల వరకు కరుణించేవాడుగా ఉన్నాడు. ఒక తరము కాదు, 1000 తరముల వరకు కరుణించేవాడుగా ఉన్నాడు. ఎవరన్నా తెలుసా? ఆయనను ప్రేమించే వారిని, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరములు కరుణించేవాడుగా కనబడతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేస్తున్న ఈ చక్కని వాగ్దానం ఆలోచించండి. నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆలోచించు, నీతో పాటే కాదు, నీ వెనుకనున్న 9999 తరాల వరకు కూడా దేవుడు ఏం చూపిస్తాడు చెప్పండి? తన కనికరాన్ని చూపిస్తాడు. 1000 తరముల వరకు కృప చూపువాడుగా ఉన్నాడు. హిజ్కియా అనుకున్నాడు, ఆయన తరముల వరకు కదా నష్టపోకుండా చాలు అనుకున్నాడు హిజ్కియా. ప్రభునందు ప్రియులారా, రాజుల జీవితాలలో చరిత్రలో కూడా కొన్ని సంగతులు మనం అలా చూడవచ్చు. కానీ తరతరములకు దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. 1000 తరాలకు కృప చూపాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే కోరుకోవటం నీ చేతిలో ఉంది, నీ మనసులో ఉంది. జీవాన్ని కోరుకుంటావా? మేలును కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? అది నీ చేతిలోనే ఉంది. దానికి భిన్నమైనవి కోరుకుంటావా? నీ చేతుల్లోనే ఉంది అది కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, 1000 తరాలు ఆయన కృప చూపు దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కూడా మరొక వచనాన్ని కూడా చదువుదామా? మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం, చూడండి పిల్లలు. ఈ మాట జాగ్రత్తగా వింటున్నారా? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా ఎంచమన్నాడు, విను. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకో. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తా. దేవుడు ఎంత కనికరము గలవాడో చూడండి. 1000 తరముల వరకు కనికరాన్ని చూపిస్తాను మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞను ఆయన మాటను ఆలకిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడు దేవుడు? హెచ్చిస్తా. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తానన్నాడు? ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఎంచాలి, అనుసరించాలి. అప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఆలోచించు ఒకసారి, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఏం చేస్తాడు దేవుడు? హెచ్చిస్తా. ఇశ్రాయేలు ప్రజలను అలాగే హెచ్చించాలని దేవుడు కోరుతున్నాడు. ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులైన మనల్ని కూడా దేవుడు అదే రీతిలో హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా అయితే నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నదో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే, కోరుకో, ఏది కావాలో అది కోరుకో. కానీ నీవు కోరుకునేది ఏది కోరుకుంటున్నావో జాగ్రత్తగా ఆలోచించు.
పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు ఉన్నాయి. ఎందరో కోరుకున్నారు. దేవుడు ఎవరిని ఆంక్షలు పెట్టలేదు, కానీ స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం, కోరుకో అన్నాడు. కోరుకున్న వారిని కదా దేవుడు అలాగ జరిగించిన వానిగా చూస్తున్నాడు. ఆయనను ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా నిర్గమాకాండంలో జ్ఞాపకం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో చూస్తుంటున్నాము 2 ఆజ్ఞలు ఆ విషయాలను తెలియజేశాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు. రెండవది జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. ఈ రెండిట్లో దేవుడు చాలా శ్రేష్టమైన సంగతులు ఇమిడ్చిపెట్టాడు. అయితే ప్రియులారా గమనించండి, ఈనాడు మానవుని జీవితంలో ఇవి లోటుపడ్డాయి. ఆయనను ప్రేమించే వారిని దేవుడు హెచ్చిస్తా అన్నాడు. ఎలా హెచ్చిస్తాడో 2 మాటలు చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ చూస్తున్నా, ప్రభు మరణించి సమాధించబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. తన శిష్యులతో వారికి వీరికి కనబడ్డాడు. ఎంతగానో వారిని ఆదరించాడు, ధైర్యపరిచాడు. మీరు యెరూషలేములోనే ఉండండి, ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అని ప్రభు వారితో మాట్లాడి ఆయన పరదేశకు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు ఆయన. అయితే గమనించండి, ఇక్కడ ఆ వెళ్ళబోయే ముందుగా జరిగిన ఈ సంఘటన 21వ అధ్యాయంలో చూస్తా. ప్రభు వెళ్ళిపోయాడు, ఇక లేరు అనుకున్నారు. వారు ఏం చేస్తున్నారు? చేపల బట్ట వెళ్ళారు. పాత జీవితానికి వారు వెళ్ళిపోయారు. ఆ పిల్లలను ప్రభు దర్శించాడు. దర్శించి, పిల్లలారా మీ యొద్ద ఆహారం ఏమైనా ఉన్నదా అని అంటే వాళ్ళు ఏం చేశారు? పిల్లల్లాగా సమాధానం చెప్పారు. మా దగ్గర ఏమీ లేదు అన్నారు. దోణి కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. వల వేయబడింది. వల వేయటానికి ముందుగా వారికి ఒక సందేహం, చేపలు ఎప్పుడు పట్టాలి? రాత్రులే పడతాయి చేపలు, పగలు పడవు కదా అని వారిలో ఒక సందేహం. నేను చెప్తున్నాను, దోణి కుడి ప్రక్కన వల వేయండి. వేశారు. వల లాగలేనంత చేపలు పడ్డాయి. ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతున్న మాట చూడండి. సీమోనుతో, పేతురుతో ప్రభు మాట్లాడుతున్న మాట. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? నీవు సమస్తం ఎరిగిన వాడవు కదయ్యా. ఇక్కడ యోహాను కుమారుడైన సీమోనుని ఇక్కడ చూసారా? ఇక్కడ పేతురు అంటుల్లా ఏమని సంబోధిస్తున్నాడు ప్రభు? సీమోను అని సంబోధిస్తున్నాడు. అసలు ఈయనకి పేతురు అని పేరు పెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఈయన యొక్క తిరిగిపోయిన జీవితాన్ని చూచిన తర్వాత ప్రభు అంటున్నాడు, పేతురు అని పిలవలా, సీమోను. కొన్నిసార్లు నిన్ను, నన్ను, మనల్ని కూడా ప్రభు విశ్వాస జీవితంలో ప్రభుతో సాగిపోతున్నప్పుడు, ఇదిగో ఈ సీమోను వల్ల నీవు తిరిగిపోయావేమో, ప్రభు నిన్ను కూడా అలానే పిలుస్తున్నాడు. పేతురు అని పిలవటంలా, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగినందుకు ఆయన కొంచెం ఏమనిపించింది? లోపల కొంచెం వ్యసనం ఏర్పడింది, భయపడింది, బాధ కలిగింది. నువ్వు సమస్తం ఎరిగిన వాడవు కదయ్యా అన్నాడు. అయితే గమనించండి, నా గొర్రె పిల్లలను ఏం చేయమన్నాడు ఆయన? చేపలు పట్టుకుంటున్న జీవితం కలిగిన పేతురు గారిని తన శిష్యునిగా పిలిచాడు ప్రభు. తన శిష్యునిగా పిలిచిన పేతురు గారికి ప్రభు ఏమో అప్పగించాడు? నా గొర్రెలను మేపుము, కాయుము. అంటే ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన ఎలా హెచ్చిస్తాడు తనను ప్రేమించేవారిని ఏంటంటే, సిమోను పేతురుని కదా
ఆది అపోస్తులలో ప్రథమునిగా ప్రభు హెచ్చించాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రభు ఆత్మతో నింపబడిన వాడు లేచి నిలిచి ఆయన మాట్లాడినప్పుడు ఒక్క దినమున ఎంతమంది? 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆయనను ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించేవారిని హెచ్చించేవాడుగా కనబడుతున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తున్నాడు? ప్రభు హెచ్చిస్తాను అంటున్నాడు. ఉద్యోగంలో హెచ్చింపు, బాధ్యతలలో హెచ్చింపు. జాగ్రత్తగా గమనించండి, ప్రభువు నిన్ను హెచ్చించాలని అంటే నీవు ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా నువ్వు జరిగించాలి. వాటిని అనుసరించి నడిచినట్లయితే ప్రభు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చించేవాడుగా. పేతురుతో ప్రభు మాట్లాడిన మాట, సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అంటే యోహాను గారు సీమోను ఏం చెప్పాడని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అలా అయితే ప్రియులారా గమనించండి, ప్రేమించటం అసలు ప్రభువే మనకు నేర్పించాడు. ఎవరు నేర్పించారు ప్రేమించటం? ప్రభువే నేర్పించారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాటని మనం చూడవచ్చు. ఎలా ప్రేమించాలో ప్రభు ప్రేమించి చూపించాడు. ఎలా ప్రేమించాలో ప్రభువే తెలియజేశాడు. ప్రేమించిన దేవుడు సమస్తమును విడిచి మన మధ్యకు దిగి వచ్చాడు మానవుడిగా. మనలను ప్రేమించి మనలో ఒకని వంటి వాడయ్యాడు. హెబ్రీ 2:14 ప్రకారంగా మనలో ఒకని వంటాడు అవటం మాత్రమే కాదు కానీ రోమా 8:32 ప్రకారంగా మనందరి పక్షంగా కలువరిశిలో ప్రాణాన్ని కూడా అర్పించాడు. ఉదయకాలంలో ఆలోచించండి, ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన చేసే కార్యాలు, ఆయనను ప్రేమించు ఆయన ఎలా హెచ్చిస్తాడో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ప్రేమించటం ఏంటో దేవుడే మనకు చూపిస్తున్నాడు, ఆయన ఇలా ప్రేమించాలని. స్తుతుల్లో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశారు, ఆరాధనలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేశారు. ప్రేమించిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఉదయకాలంలో ఇశ్రాయేలు ప్రజలతో అదే అంటున్నాడు, ఐగుప్తులోంచి నిన్ను విడిపించాను, అరణ్య మార్గంలో నడిపించాను, వాగ్దత్త దేశంలో యోర్దాను దాటి వెళ్ళబోతున్నావు. అయితే జాగ్రత్త, నన్ను ప్రేమిస్తావా లేక తిరిగిపోతావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఆ మాటలు అంటూ ఉన్నాడు. నువ్వు తిరిగిపోతావా, నన్ను ప్రేమిస్తావా? అక్కడున్న వాటి వైపు తిరిగిపోతావా? అసలు ఒక మాటలో జ్ఞాపకం చేయాలంటే, ఇప్పుడున్న ఇశ్రాయేల్ అయినా సరే, అప్పుడు వాగ్దత్త దేశంలో ప్రవేశిస్తున్న ఇశ్రాయేల్ అయినా సరే, ఇప్పుడు మనతో కూడా ఉన్న, మనం కూడా మన ఎదుట ఉన్న ఆ వాగ్దత్త దేశానికి చేరబోతున్న మన ఎదుట కూడా ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తాను. చూద్దామా ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి చూద్దాం. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి చూద్దాం. పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా మనకిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారులు, జనులను, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్జెబూలు మొదలుకొని అమావాస్య మార్గం వరకు దేవాలయ కోటలో నివసించు గిబీయులు, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞలు వారు అనుసరిస్తూ లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలు పరిశోధించుకునే ఆ జనములను ఉడలించారు. ఇక్కడ గమనిస్తున్నారా, చాలా స్పష్టంగా దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దత్త దేశం ఇచ్చాడు, అందులోకి వెళ్ళండి అన్నాడు. కానీ వాళ్ళ చుట్టూ ఎవరిని ఉంచాడు? అది మీరు పట్టుకోవాలి. ఎందుకు వాళ్ళని దేవుడు ఉంచాడు? చాలా మంది అంటారు, దేవుడు ఏదేను తోటని వేశాడు, తోటలో చాలా చెట్లు వేశాడు, అన్ని రకాల పండ్లు తినమన్నాడు, ఒకే ఒక పండులు తినొద్దు అన్నాడు. అసలు అది ఎందుకు పెట్టాలి? దేవుని తెలుసు కదా, అది తింటే చనిపోతారని. అది ఎందుకు పెట్టాలి దేవుడు అని ప్రశ్నించేవారే కానీ కదా, అసలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఆ దేవుని మీద ఎంత నీవు హృదయవాంఛ కలిగి ఉన్నావో, అసలు నీ ప్రేమలో పొందాలని దేవుడు ఆలోచన కలిగి, తలంపు కలిగి శ్రేష్టమైన ఇన్ని ఇస్తే
అన్నీ కాదని ఆ పండును తిన్నాడు. ఇక్కడ కూడా గమనిస్తున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల చుట్టూ కూడా కదా శత్రు సమూహాన్ని ఉంచాడు. ఎందుకు ఉంచాడు అని అంటే అక్కడ ఒక చక్కని వాల్యుబుల్ మాటలు ఉన్నాయి, మీరు చూడండి పిల్లరా. అక్కడ ఏమంటున్నాడు అని మనం గమనిస్తే వచనం 2 నుంచి చూద్దాం. ఇశ్రాయేలులో తరముల పూర్వం ఆ యుద్ధాలు చూడని వారు ఉన్నారు. ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించేవారు ఆ యుద్ధాలు చూడని తరం. ఆ తరము అక్కడ ప్రవేశిస్తుంది. ఇప్పుడు చూడండి, యుద్ధము చేయ చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఆ జనముల నుండి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దానికి కూడా కారణం చెప్పాడు ఇక్కడ కదా, ఆఖరిలో అంటున్నాడు. వారు ఎందుకంట ఉంచాడంటే మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉంచాడు. దేవుణ్ణి అనుసరిస్తారో లేదో అని తెలుసుకోవడం కోసం దేవుడు ఆ ప్రజలను ఉంచాడు. ప్రభునందు పిల్లరా, నీవెలా అనుసరిస్తున్నావు? ఆ ఇశ్రాయేలు చుట్టూ ఆ సమూహాలు ఉన్నాయి. ఈనాడు నీ చుట్టూ లోకం ఉన్నది. సాతానుడు ఉన్నాడు, సాతాను సంబంధులు ఉన్నారు. నీవు వాగ్దత్త దేశానికి వెళ్ళాలి, నువ్వు లోకం తట్టు తిరుగుతావా? ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు వైపు చూస్తూ ప్రయాణం చేస్తావా? దేవుడు కొన్ని ఉండనిచ్చాడు. ఎందుకనంటే నిన్ను తెలుసుకోవటం కోసం, నీవేంటో తెలుసుకోవటం కోసం, నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో తెలుసుకోవటం కోసం, ఆయన అనుసరిస్తున్నావో లేదో తెలుసుకోవటం కోసం. ఈ మధ్యాహ్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆయనను ప్రేమించేవారిని ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు అనే సంగతిని మనం గమనిస్తున్నాం. మంచిది, మనం ముందుకు సాగి వెళదాం. మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం పిల్లలు. దేవుని యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చాలి అనే సంగతులు మనం వింటున్నాం. అయితే ప్రకటన గ్రంథం ఒకసారి తిప్పండి, 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వచనం 4వ వచనం చదువుదాం. చూడండి పిల్లలు. ఇక్కడ చూస్తున్నారా, ఒక సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట. నీకుండి నా ప్రేమను నువ్వేం చేశావు? వదిలిపెట్టావు. ఆ ప్రేమ తక్కువ పడ్డావు కాబట్టి నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తా ఉన్నది అని ఎఫెసు సంఘముతో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫెసు సంఘమును గుర్చిన సంగతులు అపోస్తలుల కార్య గ్రంథం 17-18 అధ్యాయాలలో మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఆ ప్రజల మధ్యకు వెళ్ళి ఏ రీతిగా ప్రభు సువార్తను అందించి అక్కడ మరి సంఘం ఏర్పాటు చేయబట్టడం జరిగిందో మనము గమనిస్తాం. ఆ ఎఫెసులోనే తిమోతిని ఉంచాడు. ఆయన వెళుతూ వచ్చాడు, అకుల్లా ప్రిస్కిల్లతో కలిసి కూడా వెళ్ళొచ్చాడు. ఆ ఎఫెసు సంఘం దేవుని మీద మొదట చాలా ప్రేమ కలిగి ఉంది. కానీ ఆ ప్రేమలో ఇప్పుడు ఎఫెసు సంఘం ఏమైపోయిందంట? తక్కువ పడి. నీవు కూడా ప్రభువుని ప్రేమించావులే, కానీ ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నావు ఆలోచన చేయి. నీ ప్రేమలో నువ్వు తగ్గిపోయావేమో. ఆదివారం ఆరాధించడానికే కావచ్చు, సహవాసానికి రావడానికే కావచ్చు, వీలైన కుడికల్లోనికి రావచ్చు. నువ్వు తక్కువ పడుతున్నావేమో ఆలోచించుకోకసారి. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి ఆయన అన్నీ సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన నీవు పొందుకోవటానికి తక్కువ పడుతున్నావేమో ఆలోచించి దేవుని ప్రేమించే విషయంలో ఎఫెసు సంఘముతోనే ప్రభు మాట్లాడిన మాట, మొదట నీకుండిన ప్రేమను నీవేం చేశావు? విడిచిపెట్టావు. ఆ ప్రేమని విడిచిపెట్టావు. భార్యాభర్తలు వివాహమైనప్పుడు మొదట్లో ఉండే ప్రేమకు, కొంతకాలం సాగిపోయిన తర్వాత ఉండే ప్రేమకు కదా చాలా మంది ఇక్కడ ఉన్నారు.
మొదట నిన్న ప్రేమ ఒకలాగా ఉంటుంది, తర్వాత ఉండే ప్రేమ మరొకలాగా ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని కదా బాధ్యతలు, పిల్లలు కదా రకరకాల పరిస్థితులు వారి మధ్యకు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఉండే ప్రేమ ఏమవుతుంది? ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో వారు ఏమవుతారు? తక్కువ పడిపోతారు. ప్రభువుకి నీకు ఉండే ఆ అన్యోన్యత, ఆ ప్రేమ మధ్యలోకి ఏమొచ్చాయో ఆలోచన చేసుకో. ఎందుకు అంతగా ప్రభువుని ప్రేమించలేక వెనకబడుతున్నావో ఆలోచన చేసుకో. ఆయన ప్రేమను పొందలేకుండా నిన్ను దూరపరుస్తున్నది ఏంటో ఒకసారి ఆలోచించి, నీ ఆత్మీయ జీవితంలో నీవు బలంగా స్థిరముగా ప్రభువుని హత్తుకొని ఆనుకొని ఉండలేకపోవటానికి నీ మధ్యలోకి వచ్చిన ప్రభుకి నీకు మధ్యలోకి వచ్చిన ఏంటో నువ్వు ఆలోచించు. ప్రభు అంటాడు, తనను ప్రేమించేవారిని హెచ్చిస్తా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తా. ఎంత గొప్ప వాగ్దానం అండి! నీకు నాకును దేవుడిచ్చాడు వాగ్దానం. అదిగో ఆయన ఉండే స్థలములో ఆయన కుడి ప్రక్కన కూర్చుండే భాగ్యం, అంతగా మనల్ని హెచ్చించిన ప్రభు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కదా మనను తన ప్రక్కన కూర్చుని పెట్టుకోవాలి. తన వధువైన సంఘమును తనతో యుగాయుగములు సదాకాలం ఉంచుకోవాలి ప్రభు కోరుకుంటున్నాడు. అందనంత ఎత్తులో దేవుడు ఉంటే ఆ దేవుని ప్రక్కన కూర్చుండే భాగ్యం తన రక్తం ఇచ్చి కొన్న సంఘానికి ప్రవహిస్తున్నాడు. ఆ రక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో నువ్వు చేర్చబడ్డావు. ఆ ప్రభుని నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయండి సార్. ఆ ప్రేమలో తక్కువ పడుతున్నామేమో. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన సహవాసం, ఆయనతో వ్యక్తిగత అన్యోన్య అనుబంధం నీకున్నదా? తక్కువ పడ్డావా? ప్రార్థనలో తక్కువ, వాక్యంలో తక్కువ, సహవాసములో తక్కువ, ఆరాధించుటలో ఆతురతగా వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నావా? ప్రభువుకి నీకు మధ్య ఏం ఏర్పడిందో ఆలోచన చేసి ప్రభు నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. ఒకటి మనం గమనిస్తున్నాము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవాను ప్రేమించాలి. రెండవది ఏమంటున్నాడు? ఆయన వాక్యమును వినాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యాన్ని వినాలి. చాలా మంది వాక్యాన్ని వినరు. వాక్యం గురించి మనం చాలా చక్కగా పాటలు పాడతాం, కానీ వాక్యాన్ని కదా సరిగా వినరు. కొన్నిసార్లు వాక్యాన్ని వింటాం కదా, మనకు కొన్ని వాక్యాలు కూడా కంటతో ఉంటాయి, కానీ అనుసరించాం. వాక్యమును అనుసరించాం. ప్రభు చెప్తున్నది అదే. వాక్యము విన్నదారిని అనుసరించు. ప్రభు కోరుకుంటున్నది అదే. ఎజ్రా గ్రంథం ఒకసారి తిప్పండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఇక్కడ చూస్తున్నారా? ఇశ్రాయేలు ప్రజలకు నేర్పాలని ఎజ్రా శాస్త్రి ఒక నిశ్చయం చేసుకున్నాడు దృఢంగా. ఏమిటంటది? ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. వింటున్నారా? ధర్మశాస్త్రం అంటే వాక్యమే. ఈ వాక్యమును అనుసరించాలి. వాక్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ లోకములో ప్రభు ఎలా నడిచాడు? పాపుల మధ్య ఉన్నాడు, పాపులలో చెరల, పాపులతో కలిసి భోజనం చేశాడు, కానీ పాపములో జోలి లేదు. లూకాసు వార్త 19లో గమనిస్తాం కదా, ఇతను ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయవెళ్ళుచున్నాడు అని ప్రభుతో మాట్లాడాడు. ఆయన పాపుల మధ్యకే వచ్చాడు, కానీ పాపముతో జోలి లేదు. ప్రభునందు ప్రియుడా సోదరుడా, ప్రభు వాక్యము మనలో స్థిరముగా ఉంటే మనము ఈ లోకంలో కదిలించబడం. అందుకే జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు ఎజ్రా ఏమనుకున్నట్ట? ధర్మశాస్త్ర గ్రంథమును ప్రజలకు నేర్పాలని ఒక నిశ్చయం చేసుకున్నాడు. మరొక లేఖనాన్ని చదువుతారా? కీర్తనల గ్రంథం 35వ కీర్తన.
35వ కీర్తన 8వ చరణం చూద్దాం, చూడండి. వారికి తెలియకుండా చేడు వారి మీదకి వస్తుంది గాక. తాను ముద్దుకు వదిలో తానే చిక్కుబడును గాక. 85 చూడండి, లేకుంటే 85:8 అనుకుంటా, చూడండి. అంటున్నారా ప్రియులారా? ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు మనం చెవిని పెట్టాలి. మన చెవి వాక్యానికి అప్పగించాలి. ఈ చెవులు వాక్యం వినేటట్లుగా ఉంచుకోవాలి, దురద చెవులు కాకూడదు. ఇంకా అంటున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడండి, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఆయన ఏం మాట్లాడతాడంట? శుభవచనం. ఆయన నోట నుండి వచ్చే మాట శుభవచనం. ఈ శుభవచనంతో నిన్ను దర్శించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ చెవిలో ఆ శుభవచనం వేరని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా ఏమన్నాడని అక్కడ క్రింద, ఎందుకు ఆ మాట మన చెవిలో వేస్తున్నాడు ఆయన అంటే, మరలా నీవు బుద్ధిహీనుడు కాకుండా ఉండటానికి, మరలా నీవు వెనకకు తిరిగిపోకుండా ఉండటానికి, మరలా నీవు లోకం వైపు శరీరం వైపు పోకుండా ఉండటం కొరకు తన మాటను నీకు వినిపింపచేయాలని దేవుడు కోరు. శుభవచనం. ఎజ్రా శాస్త్రి నిర్ణయించుకున్నాడు తన ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్పించాలని. కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, కోరహ కుమారులు దేవుని యొక్క మాటను చెవిని పెట్టిన కోరహ కుమారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక వచనాన్ని కూడా చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50. చుంటున్నారా ప్రియులారా? ఇక్కడ నిబంధన చేస్తున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపిస్తాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 3వ వచనంలో అంటున్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతాను. అదే కదా వాక్యం చెప్తుంది. నీ వాక్యమే నన్ను ఏం చేసింది అంటున్నాడు? బ్రతికించును అంటున్నాడు. నువ్వు చెవి యొగ్గి వస్తే, ఆయన చెప్పే మాటను శ్రద్ధగా నువ్వు వింటే నువ్వు బ్రతుకుతావు. ఇంకేమన్నాడు? నేను నీతో నిత్య నిబంధన చేస్తా. దేవుడు మనతో నిత్య నిబంధన చేస్తాను అంటున్నాడు. ఇంకేమన్నాడు? దావీదుకు చూపిన కృపను నీకు కూడా ఆయన శాశ్వత కృపను చూపాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను ప్రభుని ఆయన వాక్యాన్ని మనం వినాలి శ్రద్ధగా. ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యం మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేది, ఆయన వాక్యం మన పాదములకు దీపమై ఉండేది, ఆయన వాక్యం మనల్ని తృప్తిపరిచేది. కనుక ప్రభునందు పిల్లరా, ఆయన వాక్యం వినాలి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అండి పిల్లరా. అంతేకాదండి, మరొక వచనాన్ని కూడా మీరు సహాయకరంగా చదవగలిగితే మేలు అనుకుంటున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 47వ వచనం చూడండి ఒకసారి. చాలండి, అక్కడ చాలా విషయాలు మీకు తెలుసు కనుక నేను జ్ఞాపకం చేసి వెళ్తున్నాను. నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడో మీకు చెప్తా అన్నాడు. ఎవరిని పోలి ఉంటాడట? బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. ఆ బండ క్రీస్తు, ఆ పునాది క్రీస్తు. ఆ క్రీస్తు అనే ఆ బండ మీద పునాది, ఎవరి పునాది వేయబడుతుందో వారు ఎలా ఉంటారో చెప్తా అంటున్నారు ప్రభు ఇక్కడ. నీవు క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేయబడ్డావా? ఆయన ఎవరిని పోలి నడుస్తున్నాడు? క్రీస్తుని పోలి. ఆయన వాక్యం పరలోకపు తండ్రి ఆయనకు ఆజ్ఞాపించిన మాటల్లోను
ఈ లోకములో అనుసరించి నడిచాడు. ఆయన వెళుతూ వెళుతూ కూడా మనకేం చెప్పాడు? ఇదిగో నన్ను అనుసరించండి. అందుకే ప్రభు చెప్పాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. కాపరి ఎప్పుడు గొర్రెలకు ఎప్పుడు నడుస్తాడు? ఎక్కడ నడుస్తాడు? గొర్రెలకు ముందు నడుస్తాడు కదా, వెనకుండాడు. కాపరి ముందుంటాడు. ఎందుకు అని అంటే ఆ కాపరిని చూసి గొర్రెలను ఏం చేస్తాయి? ఆయన ఎటు వెళితే అటు వెళ్తా ఉంటాయి. మన ప్రధాన కాపరి మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన మనకు ముందు నడిచిన వాడు. ఎలా నడవాలో, ఏ మార్గం నడవాలో మనకు చూపి వెళ్ళిన వాడు ఈ లోకంలో జీవించినప్పుడు. నువ్వెలా నడుస్తున్నావు? వారిని వీరిని చూస్తున్నావా? కాదు కాదు సుమా, నువ్వు ప్రభువుని చూడు. ప్రభువుని పోలి నడుచుకో. ప్రభు వాక్యానికి ప్రాధాన్యత నీవు నీ జీవితంలో, కుటుంబంలో. ఆయన వాక్యం నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికించేది. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎవరిని పోలి ఉంటాడు అని ప్రభు ఇక్కడ చక్కని ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. బండ మీద కట్టబడిన వాని ఇంటిని పోలిన వానివిగా నీవు ఉంటావు అనే మాటను జ్ఞాపకం చేశాడు. వాక్యము మనలను క్రీస్తునందు కట్టేదిగా చేస్తా ఉన్నది, స్థిరమైన పునాదిగా కట్టేదిగా చూపిస్తా ఉన్నది. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో ఆఖరిలో అంటున్నాడు, ఆయన వాక్యమును విని ఆయన ఏం చేయమంటున్నాడు అండి? హత్తుకో. దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటున్నాడు. దేవుని హత్తుకొని జీవించడం నిజమే, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇదే ద్వితీయోపదేశకాండంలో ఆ మాటను కూడా మనం చూడవచ్చు. 10వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా వ్రాసాడని. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం వచనం 20. ఆయనే ఎవరయ్యా అని అంటే కదా, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన ఏం చేయమన్నాడు? సేవించి ఆయన ఏం చేయమన్నాడు? హత్తుకోవాలి. ఆయన్నే సేవించాలి, ఆయన్ని హత్తుకొని జీవించాలి. ఆదివారం హత్తుకుంటాం, మిగిలిన సమయాల్లో హత్తుకుంటున్నావా? హత్తుకొని జీవించుట, ఆయనను హత్తుకొని జీవించాలి. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి, ఆయనను హత్తుకొని జీవించాలని మాటలు చూస్తున్నాం. 11వ అధ్యాయములో కూడా ఇదే ద్వితీయోపదేశకాండం 22వ వచనం చదువుతారా? 11:22. నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి, ఆ ఆజ్ఞలను అనుసరించాలి అనంటే నీ దేవుని నువ్వేం చేయాలి? హత్తుకోవాలి. నీ మార్గాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ప్రభుని ఏం చేయాలంట? హత్తుకొని నడవాలి. ప్రభుని హత్తుకొని నడవాలి. చేస్తున్నామా? అలా హత్తుకుంటున్నామా? ఆలోచించండి. ఎఫెసు సంఘంతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడవలసి వస్తుందా? ఆలోచన చేయని పిల్లరా. రూతు గ్రంథములో కూడా మనం ఎరిగిన సత్యమే కదా, 1వ అధ్యాయం 14వ వచనంలో నయోమి ఒంటరిగా మిగిలిపోయింది. తనతో ఉన్న కోడళ్ళు ఇద్దరు కూడా రూతు దగ్గరికి వచ్చారు, నయోమి దగ్గరికి వచ్చారు. నయోమి ఏముంటుంది? ఇక మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అనగానే ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూతు ఏం చేసింది? హత్తుకున్నది. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవడానికి హత్తుకోవడానికి చాలా తేడా ఉంది. నయోమిని రూతు హత్తుకున్నది అనే మాట అక్కడ చూస్తున్నాం, కానీ ఏమి హత్తుకున్నది? నయోమి శ్రమను హత్తుకున్నది, నయోమి ఒంటరితనాన్ని హత్తుకున్నది కదా. నయోమి యొక్క మూడు జీవితాన్ని హత్తుకుందా, లేక నయోమి నమ్మిన దేవుడిని హత్తుకున్నదా, లేక నయోమి సేవిస్తున్న దేవుని మార్గమును నడవాలని హత్తుకున్నదా, లేక నయోమితో పాటు ఆ జీవంలో ప్రవేశించాలని హత్తుకున్నదా? ఏది కోరుకున్నది చెప్పండి? నయోమి నమ్మిన దేవుని రూతు ఏం చేసింది? హత్తుకున్నది. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వేమి హత్తుకుంటున్నా? మోడుగా మిగిలిపోయిన నయోమిని హత్తుకుందంటే ఏముందని హత్తుకుంది? నా దగ్గర ఏమీ లేదని మాట్లాడింది ఆవిడ.
కానీ నయోమి నమ్మిన దేవుడిని హత్తుకున్న రూతుని దేవుడు ఏం చేశాడండి? ఓ ఇశ్రాయేలు వంశములోనికి తీసుకొని వచ్చాడు. ఆ జాబితాలోనికి తీసుకొని వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనను హత్తుకునే వారిని దేవుడు ఎక్కడ ఉంచుతాడో మీరు ఆలోచించారు. అపోస్తల కార్య గ్రంథములో కూడా ఒక మాట ఉంది, మనం గమనించగలిగినట్లయితే 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి 11:23. అపోస్తలులు 11:23 అనుకుంటా. ఇక్కడ యెరూషలేములోనికి ఒక వార్త వెళ్ళిపోయింది. ఏమిటయ్యా ఆ వార్త అంటే, అంత్యోకయలో ఉన్నవారు ప్రభువుని అంగీకరించారు, సేవిస్తున్నారన్న వర్తమానం యెరూషలేముకి వెళ్ళగానే యెరూషలేములో ఉన్న వారందరూ ఏం చేశారంటే బర్నబాను వారి మధ్యకు పంపించారు. బర్నబా వారి మధ్యకు వచ్చి ఏం చేశాడంట? బర్నబా అంత్యోకయకు పంపిరి. 22 వచనం 23 వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించు ప్రభువును స్థిర హృదయముతో ప్రభుని ఎలా హత్తుకోమన్నాడు? స్థిర హృదయముతోటి. నీ హృదయం తిరిగిపోకుండా హత్తుకోవాలి, ప్రభుని స్థిరంగా హత్తుకోవాలి. నువ్వు హత్తుకుంటున్నావు అలాగే. అంత్యోకయలో ఉన్నవారు హత్తుకున్నారు ప్రభువుని. రూతు హత్తుకున్నది నయోమి నమ్మిన ప్రభువుని. ఇశ్రాయేలుతో ప్రభువు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు, నన్ను హత్తుకొని జీవించు. దేవుడు నీవు హత్తుకునే వ్యక్తిగా ఉన్నావా? మనం గమనిస్తాం కదండి, వివాహాల్లో జనరల్గా మనం చదువుతూ ఉంటాం. ఆదికాండం 2వ అధ్యాయంలో కదా ఆ మాటలు మనం గమనిస్తాం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యనింగినంట హత్తుకును. హత్తుకొనుట అని అంటే వారిద్దరు ఏక శరీరం. ప్రభువుని హత్తుకున్నామనంటే ప్రభు యొక్క శరీరంలో నీవు నేను మనమేమైనా పాలిభాగస్థులమయ్యా. హత్తుకున్నావా ప్రభువుని? అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీవు కోరుకోనేడు ఆయన ప్రేమిస్తావా? ఆయన వాక్యాన్ని వింటావా? ఆయన హత్తుకొని జీవిస్తావా? నువ్వు కోరుకో అంటున్నాడు. నీ కోరిక ఏంటి? చాలా మంది కోరుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో. యెహోషువ కోరుకున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మీరెవరిని కోరుకుంటారో కోరుకోండి అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనిస్తే, ఎస్తేరు కోరుకున్నది రాజు తన ఇంటికి విందుకి రావాలని కోరుకున్నది. రాజు తన ఇంటికి వచ్చిన తర్వాత అంటున్న మాట, రాణి నీకేమి కావాలి? ఎస్తేరు నీకేం కావాలి? కోరుకో. రాజ్యములో సగభాగం కావాలా? ప్రభునందు ప్రియులారా, ఆ రాజే ఆ ఎస్తేరు యొక్క కోరికను నెరవేరుస్తూ ఉందంటే మన పరలోకపు రాజు నీ కోరికను నెరవేర్చడా? ఆలోచన చేయ. ఆయన కోరిక తీర్చేవాడు. అంతేకాదు 145వ కీర్తనలో 15-16 చరణాల్లో మనం గమనిస్తున్నట్టయితే, ప్రతి జీవి కోరికను దేవుడు ఏం చేసినట్ట? తృప్తిపరిచాడు. ప్రతి జీవి ఇక్కడ కూడి ఉన్నాం, మన హృదయాలలో ఏదో ఒక కోరిక ఉంది ప్రతి ఒక్కరికి. నీ కోరికను తృప్తిపరిచేది ప్రభువే. ఆలోచన చెయ్యి. ఆయన తృప్తిపరిచేవాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం గమనిస్తున్నట్లయితే, మనం ఎలాంటి వారము అక్కడ రాయబడిన సంగతులు మనం చూస్తాం. అక్కడ ఒక చక్కని మాట, మనము అక్కడ ఒక కోరిక ఉంది చూడండి. అక్కడ ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీరు మీ మనస్సు యొక్క కోరికను నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించాం. మన శరీర కోరికను, మన మనస్సు కోరికను మనకు తోచినట్లుగా మనం నడుచుకున్నాం. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, నీ ఇప్పటి వరకు నువ్వు ఎలా నడుచుకున్నావు నాకు తెలియదు, కానీ సోదరుడా సోదరి, ఇక నుంచి నీవు ప్రభు ప్రేమకు పాత్రలు అవుతావు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలవరసూరులో బలి అయిపోయాడు కదా. మన మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకున్న వారము కదా. ఆ క్రింద అంటున్నాడు, ఆయన కరుణిస్తాను అని మాట్లాడుతూ వచ్చాడు. 4-5 వచనాల్లో గమనిస్తే ఆయన కరుణా సంపన్నుడు అయి ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చే ఎంత ఘోర పాపినైనా ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమిస్తాను, వారి పాపాలను కడుగుతాను,
వారిని రక్షిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా చక్కని మాటలు ఆ తర్వాత వచనాలలో మనం గమనించవచ్చు. మన పాపాన్ని క్షమించిన వాడు, మన దోషాన్ని క్షమించిన వాడు, మన అతిక్రమాలను క్షమించిన వాడు, నిత్య జీవానికి మనను పాత్రులుగా చేసేవాడు. ఈ కుడికిలో ఉన్నారు ఎవరైనా ప్రభువునందు విశ్వసించకుండా? ఆయనను ప్రేమిస్తావా? ఆయన వాక్యాన్ని విన్నావేమో, ఆలోచన చేయి. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ జీవితం ఎలాగున్నదో ఆయన హత్తుకునే అనుభవం నీకుందా? ఒకళ్ళు లేనట్లయితే ఈ మధ్యాహ్నమే ఆ ప్రభువుని హత్తుకో. ఆయన హత్తుకునే వారిని, ఆయన ప్రేమించేవారిని, ఆయన వాక్యం వినవారిని ఆయన ఎలా ఉంచుతాడో లేఖనాల్లో మనం చూచాము. అలాగ నిన్ను కూడా ప్రభు ఉంచుతాడు. ఇప్పుడే ఈ క్షణమే ప్రభు ఇచ్చే రక్షణను పొందుకొని అనిత్య జీవానికి పాత్రలు కావాలని, ప్రభు రక్తంలో నీవు కడుగబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేసి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.